సౌందర్యలహరి సౌందర్యలహరి అధర అధరమం అధర అధరమం సవివ కవి నా మధుర కవి సౌందర్యలహరి సౌందర్యలహరి మధుర మధురమం మధుర మధురమం సవివ ఋషి నాం రసిక ఋషి సౌందర్యలహరి సౌందర్యలహరి ముఖబిందుం కృత్వా కుచయుగం అదస్తస్య తదదో హరార్థం ధ్యాయేత్యో హరమహిషి తే మన్మథకలా ఈ రతినయనం సుమబాణసమం ఈ లలిత కటి మదభరితం మదభరితం మదన ప్రియం మదన ప్రియం ఆ మధుర మధురమం మధుర మధురమం సవివ ఋషి నాం రసిక ఋషి సౌందర్యలహరి సౌందర్యలహరి నిదంబం ప్రాగ్భారః స్థగయతి లఘుత్వం నయతి చ విలద్వారం సిద్ధే గిరీశనయనానాం విజయతే అపాంగత్యే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే హఠాత్ నృత్యత్కాంచ విగలితనుకూల యువతయః ఈ సుమతి స్వరం ఉన్మాదమయం అనురాగరవం తనుమనది సంచరితం సంచరితం ఆ మధుర మధురమం అధర మధురమం సవివ ఋషి నాం రసిక ఋషి సౌందర్యలహరి సౌందర్యలహరి స్వామి మాచిదేవుని రమ్మంటారా? రమ్మనడానికి పొమ్మనడానికి నేనెవర్ని? రావాలనే ఇచ్చ వాడికుండాలి. మనం ఏ ఒక్కరిని బలవంత పెట్టి భక్తి మార్గాన నడిపించలేం. ఏ రోజు ఏం జరగాలో ఎవరినెలా నడిపించాలో ఆయనకే తెలుసు. అలాగే కాని ఓం నమః శివాయ. మాచయ్య, సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చేశాడు. నీకింకా నిద్ర లేవాలనిపించట్లేదా మాచయ్య? ఎవరు? ఎవరు మీరు? ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు.
చెప్పండి, ఏం కావాలి మీకు? శివ పూజనే మర్చిపోయేంత గొప్పవాడివి నువ్వు. ఇక మా పనేం చేయగలవు నువ్వు? ఉండండి అయ్యా, చాలా దూరం నుండి యాత్రికులుగా వచ్చాం. హ్మ్, తెచ్చుకున్న బట్టలన్నీ మాసిపోయినాయి. చూడు, అవన్నీ మూటగట్టి తెచ్చాం. ఇక మేం వేసుకున్న బట్టలు మాత్రమే మిగిలాయి. ఆ పరమేశ్వరుని ఆలయం దగ్గర ఎవరో దారిన పోయేవాడు చెప్పారు, శివభక్తులకు సేవ చేయడానికి మాచయ్య అనే మడియారు ఊళ్ళో ఉన్నాడని. వాళ్ళ మాటలు విన్నాక మాకెంత సంతోషం కలిగిందో తెలుసా? కాని ఇప్పుడు నిన్ను, నీ కార్యనిష్టను చూశాక అంతే నిరాశ కలుగుతుంది. ఏంటయ్యా ఇది? నువ్వేదో ముఖ్యమైన పనిలో ఉన్నట్టున్నా. ఇక మా పనేం చేసి పెడతావయ్యా నువ్వు? నీకు కావలసిన సౌఖ్యం నువ్వు చూసుకో. వెళ్ళు వెళ్ళు. హ, పద. అయ్యా, అమ్మా, ఆగండి. ఆగ్రహించకండి అయ్యా. అమ్మా, కామాంధకారంతో గుడ్డివాళ్లమైన మా కళ్ళను తెరిపించిన మహానుభావులు మీరు. దయచేసి మమ్మల్ని క్షమించండి. క్షమించండి. మీరు శివయ్య దేవాలయంలో ఉండండి. అర్ధ గడియలో మీ వస్త్రాల్ని శుభ్రం చేసి తీసుకొచ్చి అప్పచెప్తాం. అది నాకివ్వండి. మాచయ్య, ఈ బట్టల మూటని నీ భార్యే తీసుకుంది. ఆ బట్టలు ఉతికిన తరువాత ఇప్పుడు ఎలాగైతే తను తీసుకుందో అలాగే ఆమె తీసుకొచ్చి మాకివ్వాలి. అర్థమైందా? గుర్తు పెట్టుకో. తప్పకుండా అమ్మా. వెళ్ళొస్తాం. పులి చర్మం ఏంటి? ఏంటి విచిత్రం? నాకెందుకో చాలా భయంగా ఉంది స్వామి. ఈ పులి చర్మాన్ని తీసుకెళ్ళి వాళ్ళకే ఇచ్చేద్దాం స్వామి. శుభ్రం చేసి అప్పచెప్తామని మాటిచ్చేశాం కదా మల్లిక. ఇది వస్త్రమే అయ్యుంటే అలాగే చేసుండే వాళ్ళం. కానీ ఇది పులి చర్మం కదా, ఆ మాటే వాళ్ళకి చెప్దాం. ఏదేమైనా ఇచ్చిన మాట తప్పినట్టవుతుంది మల్లిక. అది కాదండి, నా మాట వినండి. ఆ వృద్ధ దంపతుల్ని నిరాశపరచడం నాకేమాత్రం ఇష్టం లేదు. దీన్ని పరిశుభ్రం చేసి తీసుకెళ్ళిచ్చేద్దాం. ఎందుకిలా అవుతోంది? నేనే అపరాధం చేశానని ఈ పరీక్ష శంకర? మాచయ్య, నీవు కారణజన్మ. ఆ కారణంగానే పులి చర్మాన్ని శుభ్రం చేసే అదృష్టం నీకు దక్కింది మాచయ్య. కానీ ఇది సాధారణ జలంతో శుభ్రం కాదు మాచ. మాటిచ్చి తప్పకూడదు. పులికి రక్తమంటే మహాప్రీతి. నిష్ఠ శివభక్తుల రక్తంతో తడిస్తేనే జిగటు కట్టిన ఈ పులి చర్మం పరిశుద్ధమవుతుంది. శుభమస్తు. శంకర, గౌరీనాథ, శివయ్య, సహచారిణి అనురాగంలో నా కర్తవ్యాన్ని నిర్లక్ష్యం చేసినందుకు తగిన శిక్ష విధించావు తండ్రి. నేను చేసిన పాపానికి నా శిరశ్ఛేదనే తగిన ప్రాయశ్చిత్తం. అవును, పులికి రక్తమంటే ప్రీతి.
నిష్ఠ శివభక్తుల రక్తంతో తడిస్తే జిగుటు కట్టిన పులి చర్మం పరిశుభ్రమవుతుంది. శివ, శంకర, గౌరీనాథ, స్వామి శాంతించండి. సుమంగళిగా ఉన్న నన్ను అమంగళిని చేయకండి. మల్లిక చింతించ